అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న ఓట్లకు క్వింటాన్కు 500 రూపాయలు పంట బోనస్ కూడా విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. మొన్న 30వ తారీఖు దాదాపు రేవంత్ రెడ్డి 2 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 ఎకరాలకు 12,000 రూపాయలు అకౌంట్లో వేసిండు. ఆ తర్వాత రెండో విడత 3 ఎకరాలకు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చిండు. మూడో విడత 4 ఎకరాలకు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చిండు. సో రైతు భరోసాలో భాగంగానే రేవంత్ రెడ్డి పంట బోనస్ కూడా విడుదల చేస్తున్నాడు. పంట బోనస్ రానటువంటి రైతులకు పంట బోనస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. పంట బోనస్ గతంలో చాలామందికి వచ్చినాయి, అంటే జనవరి ఫిబ్రవరిలో కూడా పంట బోనస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత పంట బోనస్ ఇంకా చాలామందికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పంట బోనస్ని రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇచ్చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సుమారు 1900 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి పంట బోనస్ కోసం విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సో ఈరోజు చాలామంది రైతుల అకౌంట్లో పంట బోనస్ కూడా విడుదలైనటువంటి పరిస్థితి. ఒకసారి మీరు అకౌంట్ కూడా చెక్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. ఆల్రెడీ ఫస్ట్ విడత పంట బోనస్ కొంతమంది రైతులకు వచ్చినాయి. ఇప్పుడు రెండో విడత పంట బోనస్ కొంతమంది రైతులకు వచ్చినటువంటి పరిస్థితి. మొన్న ఎవరైతే వడ్లు అమ్మిర్రో, సన్న వడ్లు ఎవరైతే పండించి వడ్లు అమ్మిర్రో వాళ్ళందరికీ కూడా క్వింటాన్కు 500 రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తానికి ఆ పంట బోనస్ను విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేశారు. సో పంట బోనస్ ఎంతమంది రైతులకు వచ్చింది ఏం కాదు అనేది ఒకసారి ఈ వీడియోలో పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ పంట బోనస్ ఒక క్వింటాన్కి పంట బోనస్ 500 రూపాయలు. ఈ పంట బోనస్ కూడా కేవలం సన్న వడ్లకు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంట బోనస్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిరు. పంట బోనస్ విడుదల చేస్తున్నారు. ఈ పంట బోనస్ కూడా రేవంత్ రెడ్డి 2024లో మొత్తం ఇయ్యలే, 2025లోనే ఇస్తున్నాడు. 2025 ఇక ఒకసారి వానాకాలం పంటకి ఇచ్చిన, ఎండాకాలం పంటకి ఇప్పుడు మళ్ళీ వానాకాలం పంటకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో మొత్తానికి పంట బోనస్ రేవంత్ రెడ్డి విడుదల చేస్తున్నాడు. సో బోనస్ కూడా మీ అకౌంట్లో పడుతున్నటువంటి పరిస్థితి. సో క్వింటానికి 500 రూపాయల చొప్పున పంట బోనస్ అకౌంట్లో పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అంటే దాదాపు పంట బోనస్ తీసుకుంటున్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, సన్న ఓట్లు పండిస్తున్నటువంటి రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అంటే 2,17,000 మంది రైతులు ఉన్నారండి. 2,17,000 మంది రైతులు ఉన్నారు. దాదాపు ఏదైతే సన్న ఓట్లు పండించేటోళ్ళు దాదాపు 2,17,000 మంది రైతులు ఉన్నారు. ఈ 2,17,000 మంది రైతులకు క్వింటాన్కి 500 రూపాయల చొప్పున పంట బోనస్ అకౌంట్లో పడుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో 2 ఈక్వేషన్స్ ఉంటాయి. ఏందా ఈక్వేషన్స్ అంటే సమ్మర్, ఇట్లనే వింటరు లేకపోతే రెయినీ సీజన్, ఇట్లా మాట్లాడుకుంటే 3 సీజన్లు ఉంటాయి. కానీ దాంట్లో మెయిన్ సమ్మరు, రెయినీ సీజన్ 2, ఒకటి ఎండాకాలం, ఒకటి వానాకాలం. ఈ రెండిట్లో ఎట్లుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను కొద్దిగా ఓపికతోని వీడియో మొత్తం చూసే కార్యక్రమం చేయండి. ఇప్పుడు ఎండాకాలం పంటకు సంబంధించి 2,17,000 మంది రైతులు సన్న ఓట్లు పండియలేకపోవచ్చు. ఎండాకాలంలో వాస్తవానికి బోర్లు ఎండిపోతాయి, బాయిలు ఎండిపోతాయి, నీళ్లు ఉండయి. సో కొంతమంది సాగు చేయరు, వడ్లు కూడా ఏకపోవచ్చు పొలాలలో. ఎందుకంటే ఇప్పుడు వరి వండియాలంటే ఖచ్చితంగా నీళ్లు ఉండాలి. నీళ్లు లేకపోతే వరి మొత్తం ఎండిపోతుంది, ఆగమాగం ఉంటుంది పరిస్థితి. మరి వరి వండియాలంటే నీళ్లు ఉండాలి. ఎండాకాలంలో నీళ్లు ఉండకపోవచ్చు. సో ఎండాకాలంకి సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారంలో చాలామంది తక్కువ రైతులకు వస్తుంది. అంటే తక్కువ మంది రైతులు వరి పండిస్తారు, సన్న ఓట్లు పండిస్తారు. కానీ పెద్ద ఎత్తున పండిస్తారు తెలంగాణ రాష్ట్రంలో సన్న ఓట్లు. రైతులు చాలామంది వరి పండిస్తారు, పెద్ద ఎత్తున పండిస్తారు. దొడ్డు ఓట్లు పండించే వాళ్ళు ఉంటారు, సన్న ఓట్లు పండించే వాళ్ళు ఉంటారు. రేవంత్ రెడ్డి మాత్రం ప్రత్యేకంగా సన్న ఓట్లకు మాత్రమే రేవంత్ రెడ్డి ఆయన పంట బోనస్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్పినట్టు సన్న ఓట్లకు పంట బోనస్ ఇస్తున్నాడు. ఎండాకాలం పంట కొంత తక్కువ పండిస్తారు, వానాకాలం నీళ్ళు వస్తాయి. సో వానాకాలంలో చెరువులు నిండిపోతాయి, కాలువలోకి నీళ్ళు వస్తాయి, వర్షం పడుతుంది. కాబట్టి రైతులు పెద్ద ఎత్తున ఇప్పుడు సన్న ఓట్లు పండించేటటువంటి కార్యక్రమం చేస్తారు. అదే రైతు భరోసా చూస్తే రైతు భరోసాలో ఈ రకరకాలుగా ఉంటుంది. రైతు భరోసా అంటే ఇప్పుడు పంట పండించేటటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తారు అన్నట్టు. ఆ రైతు పశువు పండిస్తాడా, మరి ఇంకేమైనా జొన్నలు పండిస్తాడా, లేకపోతే ఇంకేమైనా పండిస్తాడా సెకండరీ, గోధుమలు పండిస్తాడా లేకపోతే వడ్లు పండిస్తాడా అనేది సెకండరీ. కానీ మొత్తానికైతే రైతు భరోసా వేరే, పంట బోనస్ వేరే. పంట బోనస్ మాత్రం సన్న ఓట్లు ఎవరైతే వేస్తారో సన్న ఓట్లు పండించేటటువంటి రైతులకు మాత్రమే క్వింటాన్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పినట్టు. ఇప్పుడు బోనస్ అకౌంట్లో విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. దాదాపు 2,17,000 మంది రైతులకు బోనస్. మొదటి విడతలో అంటే ఫస్ట్ విడతలో రేవంత్ రెడ్డి పంట బోనస్ ఎన్ని వేల కోట్లు విడుదల చేసినంటే ఫస్ట్ విడతలో దాదాపు 1,400
25.22 కోట్లు విడుదల చేసిండు రేవంత్ రెడ్డి. పంట బోనస్కి సంబంధించి మొదటి విడతలో దాదాపు 1425 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి పంట బోనస్ కోసం డబ్బులు విడుదల చేసిండు. ఇది 2026లోనే విడుదల చేసిండు. జనవరిలో ఫిబ్రవరిలోనే రేవంత్ రెడ్డి విడుదల చేసిండు. ఏదైతే పంట బోనస్కి సంబంధించి పంట బోనస్ విడుదల చేసిన తర్వాత ఫిబ్రవరి 2026 అనుకుంటు ఫిబ్రవరిలోనే రేవంత్ విడుదల చేసిండు. ఆ తర్వాత రైతుల ఖాతాలలో అంటే పెండింగ్లో ఉన్నటువంటి బోనస్ ఇది జనవరి ఫిబ్రవరి 2 నెలలు కలిపి దాదాపు 1425 కోట్ల రూపాయలు పంట బోనస్ ఫస్ట్ టర్మ్ ఇచ్చిండు. ఇంకా సెకండ్ టర్మ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇస్తున్నది ఎంత అంటే సుమారు రేవంత్ రెడ్డి పంట బోనస్ మిగిలినటువంటి వాళ్ళకి అంటే కొంతమంది పంట బోనస్ ఇంకా ఇచ్చేటటువంటి వాళ్ళకు సుమారు 514.36 కోట్ల రూపాయలు ఇప్పుడు రేవంత్ రెడ్డి పంట బోనస్ కోసం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు 1939.58 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి పంట బోనస్ కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. పంట బోనస్ కోసం రేవంత్ రెడ్డి ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాడు. సో మొత్తానికి పంట బోనస్ కూడా రేవంత్ రెడ్డి మొత్తానికి అకౌంట్లో విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించి ఎండాకాలం పంటకు సంబంధించి ఓవరాల్గా రేవంత్ రెడ్డి అయితే ఇప్పటిదాకా 2026లో ఇచ్చినటువంటి పంట బోనస్ మొత్తం కూడా 1939.58 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మొత్తం ప్రయోజనం పొందినటువంటి రైతుల సంఖ్య 2,17,000 మంది రైతులకు మొత్తానికి పంట బోనస్ వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పటిదాకా జరిగినటువంటి అంశం. ఆ తర్వాత అసలు ఎన్ని క్వింటాలు ఏం కథ అనేది కూడా నేను కొంత డేటా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిన. రైతు భరోసా పెట్టుబడి సాయం అయిపోయింది. ఇగో 7 రకాల సన్న వడ్లకే పరిమితమట. ₹500 బోనస్ కేవలం ప్రభుత్వ అధికారికంగా గుర్తించిన బీపీటీ వడ్లకు సంబంధించి ఒకసారి అది కూడా మాట్లాడుకోవాలి కదా. బీపీటీ 52 బీపీటీ వడ్లకు సంబంధించినటువంటి గుర్తించిన దాని వడ్ల పేరు అనుకుంటా మరి నాకు తెలిసి వడ్లకు సంబంధించిన డిఫరెన్షియేషన్ కంపెనీస్ ఉంటాయి కదా. ఇగో బీపీటీ 5,204 అట. ఆర్ఎన్ఆర్ 15,048, హెచ్ఎంటి సోనా వంటి 7 రకాల ప్రత్యేక సన్న వరి ధాన్యానికి మాత్రమే ప్రయోజనం అందుతుందట. దొడ్డు వడ్లకి ఈ బోనస్ వర్తించదట, దొడ్డు వడ్లకి ఇస్తలేరట. తర్వాత గమనిక అదనపు సమాచారం అట. మద్దతు ధర బోనస్ కేంద్ర ప్రభుత్వం అందించే కనీస మద్దతు ధర ఎంఎస్పి ₹2,389కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ₹500 బోనస్సు కలిపి మొత్తానికి ₹2,889 చొప్పున రైతులకు చెల్లించడం జరిగిందట. అంటే దాదాపు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రేట్ ఇస్తుందో ఎంఎస్పి అంటే మరి క్వింటాన్కు రేటో ఎట్లనో కేంద్ర ప్రభుత్వం ఏదైతే వడ్లు కొంటున్నటువంటి విషయంలో రేట్ ఇస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేటుతోటి కలిపి ఆ కేంద్ర ప్రభుత్వం రేటుతోటి ₹500 కలిపి ఇస్తున్నారట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం ₹2,389 ఇచ్చారనుకో, ప్లస్ ₹500 యాడ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ₹500 యాడ్ చేసి ₹2,889 రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో వేస్తున్నట్టు. అంటే ₹500 యాడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాన్కి ఇన్ని రూపాయలు ఇస్తున్నట్టు. క్వింటాన్కి కేంద్ర ప్రభుత్వం 2,389 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ₹500 యాడ్ చేసి పంట బోనస్కు మొత్తంగా ఇంత విడుదల చేస్తున్నట్టు యాడ్ చేసి. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశం. ఆ తర్వాత ఈ ధాన్యానికి గాను క్వింటాన్కు ₹500 పైన పేర్కొన్న 7.49 లక్షల మంది రైతులకు నిధులు జమ అయ్యాయి. ఈ సీజన్లో తెలంగాణ వ్యాప్తంగా రైతులు సుమారు 66 లక్షల ఎకరాలకు పైన విస్తరణలో వరి సాగు చేయగా అందులో సన్న వరి రకాల సాగు చేసిన ఎకరం లాంటి బోనస్ వస్తుంది. అంటే దాదాపు సన్న వడ్లు పండించిన వాళ్ళకే వచ్చిందట. దగ్గర మొత్తం వడ్లు పండించిన వాళ్ళు 7 లక్షల మంది ఉంటారట. దాంట్లో సన్న వడ్లు పండించేటటువంటి రైతులు 2-3 లక్షల మంది రైతులు ఉంటారు. వానాకాలం సీజన్లో రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన మొత్తం సన్న రకం ధాన్యం 39.8 లక్షల మెట్రిక్ టన్నులట. సుమారు 3.90 కోట్ల క్వింటాన్లట. దాదాపు ప్రభుత్వం కొన్నది ఎంత? 39.8 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే మన తెలంగాణలో ధాన్యం పండించడంలో మనం చాలా కీలకంగా ఉన్నాం, చాలా పెద్ద ఎత్తున ఉన్నాం. మనమే ధాన్యం ఎక్కువ పండిస్తున్నాం. ఇంక ఇట్లా రకరకాలుగా నేను చాలా డేటా తీసుకున్నా. మొత్తం విడుదల చేసిన నిధులు వానాకాలం సీజన్ సన్న వడ్ల బోనస్ కింద ప్రభుత్వం విడుదల చేసిన వారిగా మొత్తంగా ₹1939.58 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇందులో చివరి విడతలో ₹500 కోట్ల చొప్పున మరియు పెండింగ్లో ఉన్న ₹514 కోట్లను పౌర సరఫరా శాఖ విడుదల చేసిరట. మొత్తానికి డబ్బులు విడుదల చేసిరు.
సో ఇది కొంత నా దగ్గర ఉన్నటువంటి డేటా. సో ఇదంతా మీకు చెప్పాలనేటటువంటి ఆలోచనతోటే ఇప్పటిదాకా చూసినగా పంట బోనస్ కాకుండా ప్రస్తుత వానాకాలం పంట పెట్టుబడి సాయం రైతు భరోసా కింద తొలి విడత 2 ఎకరాల లోపున్న 41,37,000 మంది రైతులకు రూపాయలు 2,482 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల శిల్పకళా వేదిక ద్వారా విడుదల చేయడం ప్రారంభించారు. సుమారు 4,000 కోట్లు ఇచ్చిండు, 4 ఎకరాలకు రైతు భరోసా కూడా ఇచ్చిండు. కానీ సో ఈ విధంగా పంట బోనస్ కూడా విడుదల చేసే కార్యక్రమం చేసిండు రేవంత్ అన్న. సో మిగిలినటువంటి ఇప్పుడు ఫస్ట్ విడత జనవరి ఫిబ్రవరిలో ఇచ్చిండు, ఆ తర్వాత మిగిలినటువంటి పంట బోనస్ కూడా అకౌంట్లో వేసిండట. ఒకవేళ పంట బోనస్ రాకపోయినా కూడా మీరు అగ్రికల్చర్ అధికారులను అడుగురు, ఎందుకంటే పంట బోనస్ కూడా ఇంపార్టెంట్ కదా. సో రేవంత్ రెడ్డి మాత్రం మొత్తానికి పంట బోనస్ మిగిలి ఉన్నటువంటి వాటిని కూడా విడుదల చేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి, పెద్ద పేపర్లోనే వచ్చినాయి వార్తలు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వార్తలు షేక్ అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రైతు భరోసా పంట బోనస్ 2 రేవంత్ రెడ్డి చిన్నగా విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి. సరే ఏది ఏమైనా కూడా కొంత ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికన్నా ఆ పంట బోనసో లేకపోతే రైతు భరోసా ఇస్తున్నారు. అట్లనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా బత్తాలు కూడా ఇక్కడ కొరత లేకుండా, యూరియా బత్తాలకు ఇబ్బంది లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా బత్తాలు కూడా రైతులకు ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లనే రైతులకు పెన్షన్లు కూడా టైంకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కౌలు రైతులకు పైసలు ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు, కౌలు రైతులకు రైతు కూలీలకు రేవంత్ రెడ్డి పైసలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా రేవంత్ రెడ్డికి ఉంది, ఆ బాధ్యత ఉంది రేవంత్ రెడ్డికి. అలాగే రేవంత్ రెడ్డి రైతులు పంట పండిస్తున్నటువంటి ఏదైతే ఆ పొలాలు ఉంటాయో పొలాలకు కాలువల ద్వారా నీళ్లు కూడా అందించాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉంటుంది. చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులకు సబ్సిడీలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సబ్సిడీలో ట్రాక్టరో లేకపోతే రైతులకు సబ్సిడీలో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్, దున్నడానికి చిన్న ట్రాక్టర్లు నెట్టుకుంటూ పోయే ట్రాక్టర్లు ఉంటాయి. ఆ నెట్టుకుంటూ పోయే ట్రాక్టర్లో నాట్లు వేయడానికి మెషిన్లో, లేకపోతే వరి కోయడానికి మెషిన్లో, లేకపోతే గడ్డి చెక్కడానికి మెషిన్లో, ఒడ్డు చెక్కడానికి మెషిన్లో, విత్తనాలు వేయడానికి మిషన్లో, ఇట్లా రేవంత్ రెడ్డి సబ్సిడీలో రైతులకు ఇవ్వాలి. పంపు కొట్టడానికి, మందు కొట్టడానికి పంపులు సబ్సిడీలో రేవంత్ రెడ్డి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ట్రాక్టర్లు, సో రైతులకు పనికొచ్చేటటువంటి ప్రతి అంశాన్ని రేవంత్ రెడ్డి సబ్సిడీలో ఇస్తే బాగుంటుంది. సో రైతులు అయితే కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కొంత రైతులను గోసపెట్టొద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రేవంత్ రెడ్డి మాత్రం పంట బోనస్ రైతుల అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిందట. మరి ఎంతమంది రైతన్లకు వచ్చింది, ఎంతమంది రైతన్లకు రాలేదు నాకు తెలియదు. కానీ పంట బోనస్ మాత్రం రేవంత్ రెడ్డి దాదాపు 500 కోట్లు 514 కోట్లు ఏదో విడుదల చేసిందట అకౌంట్లో. ఫస్ట్ ఏమో ఎంతో 1,200 కోట్లు 1,400 కోట్లు ఏదో విడుదల చేసిందట. ఆ తర్వాత 500 కోట్లు ఏదో విడుదల చేసినట్టు మొత్తానికి 1,900 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి పంట బోనస్ కూడా విడుదల చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఆల్రెడీ కొంతమందికి విడుదలైనవి అంటున్నారు, కొంతమందికి ఇంకా రాలేదంటున్నారు. మరి రానటువంటి వాళ్ళకు మళ్ళీ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తాడో ఏదో తెలియదు. కానీ ఇప్పుడైతే విడుదల చేసిందని చెప్తున్నారు. పంట బోనస్ మీకు వచ్చిందో రాలేదో అనేటటువంటి విషయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. రైతు భరోసా కూడా మీ అకౌంట్లో వచ్చిందో రాలేదో అనేది కూడా కింద కామెంట్లో కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.